Hi Andy. So many of the students and parents ask about sir MBBS in Russia. సో రష్యా సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది, రష్యాలో టాప్ మెడికల్ యూనివర్సిటీస్ ఏవి, రష్యాలో అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, దాంట్లో బడ్జెట్ వైజ్గా మీరు యూనివర్సిటీ చెప్పండి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అవైలబిలిటీ ఉంటుందా, ఏ విధంగా మనము రష్యాలో ఎంబీబీఎస్ పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత సరికి రష్యా సంబంధించి ఇంకోటి కూడా అండి మేజర్గా వినిపిస్తుంది, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్స్ అంటే కదా, 3 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఇన్ రష్యాలో, తర్వాత 3 years తర్వాత రష్యన్ లాంగ్వేజ్లో చెప్తారంట కదా. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం అండి, వన్స్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనిపించరు, మీకు మొత్తం ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ మొత్తం ఇంగ్లీష్ మీడియం అని చెప్తారు, 1 year 2 years రష్యన్ లాంగ్వేజ్లో జాయిన్ చేస్తారు. తర్వాత వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఫస్ట్ 1 or 2 years మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తర్వాత రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇలా చెప్పడము. తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుందండి, లైసెన్స్ ఎగ్జామ్ కూడా రష్యన్ లాంగ్వేజ్లో రాయాలి. మొత్తం ఆడ ఎంబీబీఎస్ రష్యన్ లాంగ్వేజ్లో చదవండి, ఇంగ్లీష్ మీడియంలో చదవరు, మొత్తం రష్యన్ లాంగ్వేజ్ చదువుతారు. మొత్తం రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఫుడ్ ఉండదండి, సెల్ఫ్ కుక్ చేసుకోవాలి. మంచు పడుతుందండి. అదే కిర్గిస్తాను, జార్జియా, వియత్నాం అయితే ఇవి ట్రాపికల్ క్లైమేట్ అండి. మన ఇండియాకి తగ్గట్టు, పోలికి తగ్గట్టు మనకు వచ్చేసరికి క్లైమేట్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అండి, సేమ్ డిసీజ్ ప్యాటర్న్ కాబట్టి రేపు ఈజీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయొచ్చు అండి, ఈజీగా పాస్ అవ్వచ్చు అండి. ఇలా నెంబర్ ఆఫ్ చెప్తుంటారండి. బేసికల్గా అయితే వీటిలో ఏది కూడా ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ కాదండి. మీరు కావాలంటే ఛాలెంజ్ చేసుకోవచ్చు. బేసికల్గా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ జస్ట్ మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఒక్క పాయింట్ కూడా నిజం కాదు. చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేట్గా నేర్చుకోవాలంటే కదా, రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ ఉంటాయంటే కదా, ఫస్ట్ 3 years ఇంగ్లీష్ మీడియం, తర్వాత 3 years రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా అని చెప్తారండి. బేసిక్ ఏంటంటే సార్, కిర్గిస్తాను, జార్జియా, వియత్నాం వచ్చేసరికి ఇవన్నీ అండర్డెవలప్డ్ కంట్రీస్, కొత్త కంట్రీస్. సో అడ్మిషన్స్ అవ్వవు కాబట్టి రష్యాకి ఎక్కువ మంది వెళ్తారు. సో 90% ఎంబీబీఎస్ అప్రాడ్ వెళ్ళే వాళ్ళు రష్యాకే వెళ్తారు. ఎందుకంటే రష్యా ఈజ్ ద ఓన్లీ ద డిగ్రీ, రష్యన్ కంట్రీ ఓన్లీ ద ఆఫర్ ద వ్యాలిడ్ డిగ్రీ అనమాట. మీరు జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, వీటి వరకు ఇప్పటివరకు డిగ్రీ వ్యాలిడిటీకి ఇప్పటివరకు అఫీషియల్గా ఏమీ లేదు ఖచ్చితంగా. అందుకు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాను, మన లాంగ్ వీడియోస్లో అవ్వచ్చు, Q&A సెషన్లో అవ్వచ్చు, షార్ట్ వీడియోస్లో అవ్వచ్చు, కిర్గిస్తాన్ ఒకటి, జార్జియా ఒకటి, వియత్నాం ఒకటి కంపల్సరీగా మీరు NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు ఫిలిప్పీన్స్ డిగ్రీ కూడా అందుకే ఇన్వాలిడ్ అయింది. ఫిలిప్పీన్స్ ఇంతకుముందు బాగా ప్రమోట్ చేస్తారు కదా, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ క్లైమేట్, సేమ్ డిసీజ్ ప్యాటర్న్, అటు నుంచి అటు యూఎస్ఏలో వచ్చు, అటు నుంచి అటు కెనడాలో వచ్చాను. ఇప్పుడు ఎందుకని ప్రమోట్ చేయట్లేదు? ఎందుకంటే డిగ్రీ ఇన్వాలిడ్. ఫస్ట్లో చాలామంది తెలుసుకోవాలి, NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్, NMC రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. అందరూ వెళ్ళిపోయారు, డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోయింది. సేమ్ లైక్ దట్ జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం కూడా అంతేనండి. ఖచ్చితంగా NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అక్కడ ఉన్న ఎంబసీ నుంచి ఖచ్చితంగా కలెక్ట్ చేసుకుని ఒక డాక్యుమెంట్ వస్తుంది. మీకు ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. సేమ్ లైక్ దట్ అలాంటి డాక్యుమెంటే కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం వెళ్ళే ముందు 100% అడ్మిషన్ తీసుకునే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, రూల్స్ ఫాలో అవ్వట్లేదు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంబీబీఎస్ ఫస్ట్ నుంచి చదవాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి ఫ్రెష్గా చదవాలి. ఓకేనండి. 1-2 సార్లు మీరు ఆలోచించండి, జస్ట్ ట్రాప్ చేస్తారనమాట మిమ్మల్ని. ఎందుకంటే రష్యాలో మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. మీకు రష్యాలో ఇంకో విషయం కూడా, సరే రష్యాలో మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇంకా రష్యన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదామండి. సార్ రష్యన్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ అక్కడ మనకి 2 రకాల యూనివర్సిటీస్ ఉంటాయండి. ఒకటి లోకల్ స్టూడెంట్స్ చదివేది, తర్వాత ఒకటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదివేది. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అక్కడ మనం 3 రకాల యూనివర్సిటీ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. ఒకటి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత ఫెడరల్ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్, తర్వాత స్టేట్ యూనివర్సిటీస్. ఈ స్టేట్ యూనివర్సిటీస్ అనేవి మాత్రం లోకల్ స్టూడెంట్స్ చదువుతారండి, లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు రష్యా అనేది డెవలప్డ్ కంట్రీ కాబట్టి అక్కడ లోకల్ స్టూడెంట్స్కి లోకల్ లాంగ్వేజ్ చదువుకుంటారు. వాళ్ళకి మాత్రం లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ లోకల్ లాంగ్వేజ్లు ఉంటాయి, మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టు. సో ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటే బడ్జెట్ తక్కువ అని స్టేట్ యూనివర్సిటీస్ కూడా వెళ్తున్నారు. సో కాబట్టి స్టేట్ యూనివర్సిటీ 95% ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ బైలింగ్వల్ అండి, అంటే లోకల్ స్టూడెంట్స్ చదువుతారు. వాళ్ళతో పాటు మనం చదివితే బైలింగ్వలే, అదే ఇంగ్లీష్ మీడియం, అదే రష్యన్ లాంగ్వేజ్లోనే. అందుకని స్టేట్ యూనివర్సిటీస్ ఒక 1 or 2 యూనివర్సిటీస్ మాత్రం మంచిగా ఉంటాయి, కానీ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద 95% అన్నీ కూడా బైలింగ్వలే. మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని ఎక్కడ చదువుతారు? ఫెడరల్ ఆర్ స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే మరోడోవియా ఒకటి ఉంది, మరోడోవియా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ప్రివోల్స్కీ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, తర్వాత వచ్చరికి మాస్కో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, తర్వాత సార్ ఫెడరల్ అంటే ఫారెస్ట్ అండ్ ఫెడరల్ ఉంది, తర్వాత కబడినో బాల్కరిన్ ఇమాన్యుయల్ కాంట్ బాల్టిక్ ఫెడరల్ యూనివర్సిటీ ఉంది, క్రీమియా ఫెడరల్ యూనివర్సిటీ ఉంది, కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ ఉంది, పబ్లిక్ రీసెర్చ్ ఉలెనస్కో పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి.
ఇంకా స్టేట్ యూనివర్సిటీ అంటారు. మీరు అడిగే నార్థన్ స్టేట్ ఒకటి, తర్వాత కబడ్డీనో బాల్కరియన్ స్టేట్ ఒకటి, తర్వాత యూరోస్లావ్ ఒకటి, తర్వాత సమారా ఒకటి, ఒరెన్బర్గ్ ఒకటి, ఇవన్నీ స్టేట్ యూనివర్సిటీ. వీటిలో రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ కాదు వాళ్ళు 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం. కాబట్టి మిమ్మల్ని ఏంటంటే జస్ట్ ఈ విషయం తెలియక చాలామంది ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాయాలి, రష్యన్ లాంగ్వేజ్ అంటూ ఉంటారు. అది లోకల్ స్టూడెంట్స్ కండి. ఎవరైతే రష్యన్ లాంగ్వేజ్ చదువుతారో వాళ్ళు రష్యన్లో ఎగ్జామ్స్ రాస్తారు. మనం అంతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మనం కంపల్సరీ ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతాము, ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి జస్ట్ చెప్తున్నా అండి. ఇప్పుడు మనము తమిళనాడు ఉంది, సో మనం తమిళనాడు ఉంటుంది. మనం ఇప్పుడు ఫర్ ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ వచ్చింది, లేదా ఢిల్లీ వెళ్ళారు, లేదా తమిళనాడు వెళ్ళారు, మన స్టేట్లు దాటి వెళ్ళారు, ఏపీ తెలంగాణ. ఇక్కడంటే తెలుగు, వేరే స్టేట్కి వెళ్తారు. ఇప్పుడు కేరళ అంటే మలయాళం, తమిళనాడు తమిళ్ అంటే ఇప్పుడు తమిళనాడు జాయిన్ అయితే మీరు తమిళ్లోనే ఎగ్జామ్స్ రాస్తారా? తమిళ్లోనే ఎంబీబీఎస్ చదువుతారా? తమిళ్లోనే ఎగ్జామ్స్, తమిళ్లోనే అంతా తమిళ్లోనే మొత్తం తమిళ్ ఉంటుందా? ఉండదు. సో ఎవరైతే తమిళ్ మీడియం ఆప్ చేసుకుంటారో ఆ కోర్సులో తమిళ్లో ఎగ్జామ్స్ అంటే తమిళ్లో ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు చదివినంత మాత్రం తమిళ్లో ఎంబీబీఎస్ చదవరో, తమిళ్లో ఎగ్జామ్స్ రాయారు కదా. తమిళ్ ఎందుకు మీకు? అక్కడ డే టు డే కమ్యూనికేషన్ కోసం, డే టు డే ప్రాక్టీసెస్ కోసం. ఇప్పుడు ఏదైనా పచారీ షాప్కో లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి లేదా బస్కో ట్రైన్కి వెళ్తాం కదా, అక్కడ లోకల్ లాంగ్వేజ్ కావాల్సి వస్తుంది మనకి. అంతే తప్పితే తమిళనాడులో చదువుతున్నాం, కేరళలో చదువుతున్నాం, లేకపోతే ఉత్తరప్రదేశ్లో చదువుతున్నాం, ఢిల్లీలో చదువుతున్నాం కాబట్టి కంపల్సరీగా హిందీలోనే చదవాలి, మలయాళంలో చదవాలి, తమిళ్లోనే చదవాలి, తమిళ్లోనే ఎగ్జామ్స్ రాయాలి, తమిళ్లోనే అన్నీ ఉంటాయి. జస్ట్ మిమ్మల్ని ఏంటంటే మీకు తెలియదు కదా, జస్ట్ మిమ్మల్ని ఏంటంటే ట్రిప్ చేస్తారు, చేసి మన కిర్గిస్తాన్లో జార్జియా వెళ్ళిపోతాం కాబట్టి ఆ తర్వాత ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవ్వు. 100% అవ్వు. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే వాటిలో ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు మన ఎంబసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఏదో 1 or 2 years చేస్తారు, తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అంటే మనం ఏం చేయలేం. చాలామంది చెప్తారు జార్జియా గురించి, ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అండి, 2 సంవత్సరాలు ఎక్కడ చదవండి, 2 సంవత్సరాలు అమెరికాలో చదవండి, ఆ డిగ్రీలు ఇన్వాలిడ్ అండి. అలా చదవకూడదు. అసలు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇన్వాలిడ్. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎంబీబీఎస్ మొత్తం ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీ, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్తో సహా చేయాలి. అప్పుడే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. 3 years ఇక్కడ చదివి వాటి నుంచి అటు యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 రాసి అమెరికా వెళ్ళి అలా అనేది 100% డిగ్రీ ఇన్వాలిడ్. మీరు కరేబియన్ ఐలాండ్స్ కూడా అంతే, ఆ డిగ్రీ కూడా ఇన్వాలిడ్. కాబట్టి మీరు ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు అనుకున్నట్టుగా చాలా జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే అందరు క్లియర్గా 100% ఉంటారని లేదు. ఇప్పుడు జార్జియా చేసేవాళ్ళు జార్జియా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ తెలియదు కాబట్టి. మీ గురించి అవసరం లేదు కదా. కిర్గిస్తాన్ వాళ్ళు కిర్గిస్తాన్ 100% డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అన్ని డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటేనే డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. రష్యాలో అయితే మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ ఓపెన్ అయినాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవడం చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు రిజల్ట్స్, కౌన్సిలింగ్ వగేరా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం లిమిటెడ్ అడ్మిషన్స్, చాలా తక్కువ అడ్మిషన్స్ ఉంటాయి. మీరు తర్వాత వెయిట్ చేస్తే మాత్రం తర్వాత అడ్మిషన్స్ ఉండవు. ఇప్పుడు అనుకోండి తక్కువ బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ వస్తుంది, తర్వాత ఎక్కువ బడ్జెట్ పెడితే లో గ్రేడ్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.